న్యూస్ లక్ష్యం సమాజ హితం. నా పేరు చిత్ర. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అయ్యప్ప అందరినీ కరుణించాలన్న ఎమ్మెల్యే. గోదావరికని ఆలయంలో ప్రత్యేక పూజలు. సామన్పల్లిలో ఘనంగా ఉర్సు ఉత్సవాలు. అంతా బాగుండాలని ఆకాంక్షించిన నిర్వాహకులు. అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన నిర్మల్. మైమర్పింపజేసిన భక్తి గీతాలు. భాసర సరస్వతి ఆలయంలో కలకలం. ప్రధాన ద్వారం వద్ద పాములు ప్రత్యక్షం. అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు రామగుండం ప్రజలపై ఉండాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆకాంక్షించారు. గోదావరికని పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించిన పడి పూజలో పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజ చేశారు. పడి పూజ నేపథ్యంలో స్వామికి చేసిన అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి సతిష్టపతి. శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం ధన్ శరణం ఈ శరణం రామ శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప అయ్యప్ప స్వామి శరణం. భక్తులందరికీ కూడా మనవి చేసేది ఏమిటంటే, ఈరోజు మండల పూజా మహోత్సవం మనం శ్రీయుతులు రేర్ల శరత్ కుమార్ గారు, అట్లాగే శ్రీయుతులు వినయ్ కుమార్ గారి యొక్క ఆర్థిక సహకారంతో మనం అయ్యప్ప స్వామి వారి యొక్క మండల పూజా మహోత్సవాన్ని నిరూపించుకోవడం జరిగింది. అయ్యా, ఈ మండల పూజా మహోత్సవం ఏమిటయ్యానంటే, వృశ్చిక సంక్రమణం దగ్గర నుంచి 41 రోజులకు స్వామి వారి యొక్క మండల పూజా మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అయ్యా, వృశ్చిక సంక్రమణం జరపడానికి 1 మంత్, అక్కడి నుంచి 11 రోజులకు 41 రోజులకు స్వామి వారి యొక్క మండల పూజా మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఒక వైశిష్ట్యత కూడా ఉంది. నేడు ఆదివారం సప్తమి, స్వామి వారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి ఒక ఉత్తరా ఫల్గుని నక్షత్రము నేడు ఉండడం ఒక విశిష్టత. అటువంటి యొక్క మండల పూజా మహోత్సవానికి వచ్చేసినటువంటి యొక్క భక్తులందరికీ కూడా స్వామి అష్టైశ్వర్య భోగవాక్యములను ప్రసాదించవలసిందిగా స్వామి వారిని నేను ప్రార్థన చేస్తున్నాను. అట్లాగే సిపిఎం 2వ మహాసభలు జనగామలో జరగనున్నాయి. దీంతో సభ ప్రాంగణాన్ని ఆ పార్టీ కార్యకర్తలు సుందరంగా అలంకరించారు. జిల్లా ఏర్పడి 5 ఏళ్లైనా అభివృద్ధికి నోచుకోలేదని సిపిఎం నేత బూడిద గోపి ఆరోపించారు. కరోనా సమయంలో అనేక మందికి అండగా నిలిచామన్నారు. కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. వీడియో మొత్తం కుదరదామని
ఎల్లుండి 28, 29 తేదీలలో జనగామ జిల్లా సిపిఎం 2వ మహాసభల్ని జనగామ పట్టణంలోని వైష్ణవి గార్డెన్లో నిర్వహిస్తూ ఉన్నాం. మరి గత 4 సంవత్సరాల క్రితం మొదటి మహాసభ జరుపుకోవడం జరిగింది. ఈ 4 సంవత్సరాల కాలంలో సిపిఎం జనగామ జిల్లాలో అనేక ఉద్యమాలు నిర్వహించింది. కరోనా కష్టకాలంలో ప్రజల్ని ఆదుకోవడం కోసం సహాయక చర్యలు చేపట్టినాం. అంతేకాకుండా రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి సంవత్సర కాల పోరాటంలో అనేక కార్యక్రమాలు ఇలా మద్దతుగా సిపిఎం నిర్వహించడం జరిగింది. దానితో పాటు ఇళ్ల స్థలాల సమస్యలు, ఉపాధి కూలీల సమస్యలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యలు జనగామ పట్టణంలో తీసుకొని పనిచేసే సందర్భం ఉన్నది. అంతేకాకుండా పట్టణాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మరి పట్టణ సుందరీకరణ పనుల్లో జాప్యాలు నిరసిస్తూ పోరాటాలు, ధర్నాలు, రాస్తారోకలు నిర్వహించడం. మరి అంతేకాకుండా ఇవాళ జనగామ పట్టణం సమగ్రంగా, అదే రకంగా జనగామ జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి అంటే పాలకులు మొద్దు నిద్రలో ఉన్నారు. మరి ఈ పాలకుల్ని తట్టి లేపాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసం ప్రజా పోరాటాలే శరణ్యం. ఈ అన్ని అంశాల మీద మరి రేపు ఎల్లుండి గత కార్యక్రమాలన్నింటినీ కూడా సమీక్షించుకొని భవిష్యత్తులో ప్రజా పోరాటాన్ని ఉధృతం చేసి ఈ జనగామ జిల్లాను పారిశ్రామికంగా, అదే రకంగా వ్యవసాయకంగా, విద్యా విషయకంగా, మరి అదే రకంగా వైద్యపరంగా అభివృద్ధి చెందడం కోసం సిపిఎం తన పాత్ర పోషించడం కోసం భవిష్యత్ కర్తవ్యాలు రూపొందించబోతా ఉన్నది. ఈ మహాసభలకు జనగామ జిల్లాలోని 12 మండలాల నుంచి వెళ్ళి, జనగామ పట్టణం నుంచి వెళ్ళి వందలాది మంది ప్రజలు హాజరవుతా ఉన్నారు. మరి మహాసభల సందర్భంగా ఈ సభని జయప్రదం చేయాలని చెప్పేసి జిల్లా ప్రజానికానికి ఆతిథ్యం ఇస్తూ ఉన్నటువంటి జనగామ పట్టణ ప్రజానికానికి కోరుతా ఉన్నాం. నారాయణపేట జిల్లా సామన్పల్లిలో ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు చల్లగా ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ బయటికి వెళ్లేటప్పుడు మాస్కును విధిగా ధరించాలని ఉత్సవాలకు హాజరైన సందర్భంగా సర్పంచ్ వెంకటన్న కోరారు. ఒమిక్రాన్ కేసులు నానాటికి పెరిగిపోతున్నాయన్నారు. అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట కార్యక్రమంలో ఉప సర్పంచ్ పుష్పవతి, వీరేష్, బస్వరాజు, గెర్ల కుర్మయ్య, మహాదేవప్ప, రాములు, ఎండి రఫీ ఉన్నారు.
నిర్మల్ పట్టణంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. బ్రహ్మశ్రీ రమణ గురుస్వామి ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తలు అల్లోల మురళీధర్ రెడ్డి, వినోద దంపతులు మండల పూజ మహోత్సవం నిర్వహించారు. అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి ప్రతిమలను పంచామృతాలతో అభిషేకించారు. 18 బండిని 18 కలశాలతో రకరకాల పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 18 బండిని వెలిగించారు. పడిపూజ మహోత్సవం సందర్భంగా రమణ గురుస్వామి ఆలపించిన గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ పూజకి నేను ముందు వెళుతాను అని 10 శ్రీమాత్రే నమః అనుకన్నాసనే తమాం ధర్మజయా ప్రణామాత్మోద్భవాత్మకం హేమతరాపప్రయాజమాం శంకరామే శ్రీ దాసీభూత సమస్య ఓం 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 మహాసేనాయ దేవై తన్న షణ్ముఖ ప్రచోదయామి శరణమయ్యప్ప అయ్యప్ప దైవమే శరణమయ్యప్ప ఎలా देखे दिखाई देगा स्वामी को वो अब तक रोके क्या సాంగ్ సన్నాం ఇలాగో ఇప్పుడు అందరం చెప్పుకుందాం. అమ్మా అమ్మా మాతలి గురు మాట్లాడదు ₹10,000 అవుతుంది. 2 క్వింటాళ్ళ బియ్యం వస్తాయి. 5,000 మంది 1000 మందికి భోజనం పెడతారు స్వామి. అర్హత లేదు. మనం సామాన్యంగా స్వామి అయ్యప్ప 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 శరణప్పనయ్యప్ప 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 శరణప్పనయ్యప్ప. డ్వాక్రా మహిళలను ఇండియన్ బ్యాంక్ మేనేజర్ వంచాడు. సంఘాల ఖాతాలలో ₹1,00,000 నగదును జమ చేసినట్లే చేసి వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే బినామీ ఖాతాలకు మళ్లించాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆయా సంఘాల లీడర్ల సంతకాలను ఫోర్జరీ చేయించిన కొత్తగూడలోని ఇండియన్ బ్యాంక్ మేనేజర్ పూర్ణచందర్ దాదాపు ₹9 లక్షల బినామీల ఖాతాలలో జమ చేయించుకొని బదిలీలపై వెళ్లిపోయాడు. మహిళా సంఘం సభ్యులు బ్యాంకు వెళ్లి రుణం కావాలని కోరడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధిత మహిళలు బ్యాంకు ఎదుట రాస్తారోకో నిర్వహించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎటుపోయినాయని తెలుసుకున్నాక అందరం వచ్చినాం, తీసుకున్నాం. మీకు ఏ డబ్బులు ఎక్కడ డబ్బులు రావాలి, ఎక్కడ డబ్బులు మీకు వచ్చేటి ఎవరు ఇస్తారు? మా పొదుపులే ఉన్నాయి, మాకు అప్పు రావాల్సినవి ఉన్నాయి, మాకు సిడ్నీది అప్పులు ఉన్నాయి, ప్రతి ఒక్క వివో అప్పులు ఉన్నాయి. అప్పుల పేరు మనిషికి ఒక రకమైన అప్పులతోటి పడ్డాయి అలా డబ్బులు. మాకు వచ్చిన అప్పులు కూడా డ్రా చేసి మా పేరు మీద అప్పు శాంక్షన్ చేశారు. అప్పు శాంక్షన్ చేసి మీకు రాలేదని చెప్పిండు, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఎవరు చేసుకున్నారు? సీఏగా పనిచేస్తే ఆయన మా సంతకాలు పెట్టుకుంటా, అది బ్యాంకు దాంట్లో ఉన్న సంతకాలు పెట్టుకుంటా వాళ్ళు ఆ సారు డబ్బులు కొట్టుకున్నారు.
మీరే పెట్టినట్టు సంతకాలు మీరే డబ్బులు ఇచ్చినట్టు వాళ్ళకి మా కాడ అకౌంట్ బుక్లే కాదు, స్టాంప్ ముద్రలు కూడా లేవు. నిజంగా మనగానే. ఎప్పుడు ఏమన్నా పోయింది బుక్కులు పోయినాయి. తీర్మానం బుక్కుల కాంచి తనకానే ఎప్పుడు ఏమన్నా అయ్యో మీది పోయింది. ఎవరికాడ తీర్మానం బుక్ ఎవరికాడ ఉంటుంది అంటే ఎవరు మేము వాళ్ళు ఏమంటారమ్మంటే మేము వచ్చినాము అందరు బ్యాంక్ కాడికి డబ్బులు అకౌంట్ల నుంచి ట్రాన్స్ఫర్ అయినాయని తెలియకుండా దొంగతనం చెప్తుంది. భాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో కలకలం రేగింది. ప్రధాన ద్వారం వద్ద 2 పాములు దర్శనమివ్వడంతో భక్తులు భయభ్రాంతులకు గురి అయ్యారు. పాములు పట్టే వ్యక్తిని పిలిపించడంతో కథ సుఖాంతమయ్యింది. ఈ పాములు అటవీ ప్రాంతంలోను వదిలేశారు. ఆరు నూరైనా చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారంటూ అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు. అమరావతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. చిన్నభిన్నమైన రాష్ట్రాన్ని కాపాడడం ఆయనకే సాధ్యమన్నారు. విభజన హామీ ప్రకారం విద్యుత్ పరంగా 6,500 కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి రావాల్సి ఉందన్నారు. ఒక అవకాశం అని చెప్పి వైసీపీని నెత్తిన పెట్టుకోవడం వల్లనే ఆర్థిక పరిస్థితి దిగజారిందన్నారు. కోగండి వెంకటేశ్వరరావు గారు, ట్రెజరర్ గారు వేదిక అనంతగా కోరుతున్నాను. వారికి వాస్తవానికి సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. యూనియన్ ఆధ్వర్యంలో తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం గత కొన్ని సంవత్సరాలుగా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. నేను కూడా గతంలో కొన్ని సందర్భాల్లో కార్మిక శాఖ మంత్రిగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఈ సంవత్సరం ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి కార్మిక సంఘం అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు, మా పార్టీ కార్మిక శాఖ అధ్యక్షులు రఘురామరాజు గారు, వేదిక పైన ఉన్నటువంటి విశాఖపట్నం జిల్లా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరికీ, రాష్ట్ర నలుచెరగల నుంచి విచ్చేసినటువంటి కార్మిక సంఘాల నేతలందరికీ పేరు పేరున నా తరపున జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపున, యువ నాయకులు లోకేష్ బాబు తరపున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి
నమస్కారాలు తెలియజేస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో సిపిఎం 26వ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్నాయి. ముఖ్య అతిథిగా సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరయ్యారు. ఆయన వెంట పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కరత్, బివి రాఘవులు ఉన్నారు. ఏచూరి పార్టీ పతాకాన్ని ఎగురవేసి సభలను ప్రారంభించారు. అంతర్జాతీయంగా జాతీయంగా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, కోవిడ్ తర్వాత సంక్షోభం మరింత ముదిరిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ కూడా బయట జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా అక్కడికి వెళ్ళాలి. మీ బ్యాగులు మీ దగ్గరే ఉంచుకోండి, జాగ్రత్త. మీతో పాటు తీసుకెళ్ళండి బ్యాగులు, ఎందుకంటే ప్రారంభ సెషన్ ఇది. అందరూ వస్తారు, దాన్ని దృష్టిలో పెట్టి ఇప్పటికే కొంతమంది బ్యాగులు మిస్ అయినట్టు మా దృష్టికి వచ్చింది. కాబట్టి కుర్చీలు అందరికీ గ్యారంటీ, కాబట్టి కుర్చీల సమస్య ఉండదు. కాబట్టి బ్యాగులు మీ బ్యాగులు మీతోనే తీసుకెళ్ళండి. మధ్యన మీరెవరు నినాదాలు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. జెండా ఆవిష్కరణ తర్వాత మొదటి కార్యక్రమం. కామ్రేడ్స్, మన రాష్ట్ర మహాసభల ప్రారంభ సందర్భంగా మన జెండా ఆర్డర్ సెల్యూట్, ఆర్డర్ సెల్యూట్, ఆర్డర్. వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం. జిందాబాద్ సిపిఐఎం, జిందాబాద్ సిపిఐఎం, కార్మిక దర్శక ఐక్యత. అనంతపురం నగర శివారులోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన గురుమూర్తికి చిన్నకుంట గ్రామానికి చెందిన వివాహితకు కొన్ని రోజుల కిందట పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కానీ వీరిరువురికి అప్పటికే వేరొకరితో పెళ్లిళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. గురుమూర్తి సాయిలీలల ప్రేమ విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాలు ఇద్దరిని మందలించాయి. మనస్తాపం చెందిన ఈ జంట టీవీ టవర్ సమీపంలో ఉన్న బ్రిడ్జ్ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. ఇది గమనించిన స్థానికులు ఇద్దరిని హుటాహుటీన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అమ్మాయి ఈ బాబు వచ్చేసి ఉప్పరపల్లి గురుమూర్తి ఆ అమ్మాయి పేరు తల్లి నాకు ఇట్లా హాస్పిటల్లో ఇట్లా మంది అయినారని చెప్పి ఫోన్ చేసింటే వచ్చినాము. వచ్చింటే ఇట్లా ఈ పరిస్థితిగా ఉంది. ఇద్దరికి సీరియస్గానే ఉంది. ఒక బాటలు తెచ్చుకుంటే చెరు ఆ బాటలు తాగినారంట. అంతవరకు తెలిసింది. అతనికి పెళ్ళి అయింది. అతని పెళ్ళి అయ్యి 4 ఏళ్ళు అయింది. బాబు కానీ ఉన్నాడు. 3 ఏళ్ళలో పడింది బాబు కానీ. ఆ అమ్మాయికి కానీ పెళ్ళి అయింది. అతను ఏం చేస్తున్నారు తెలియదు. ఈ అబ్బాయి మన తాగు అది నిజమంతా అబద్ధం అంటే మనకు తెలుసుకుంటారు. అంతవరకు క్లియర్గా తెలిసింది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. అయ్యప్ప అందరినీ కరుణించాలన్న ఎమ్మెల్యే, గోదావరికని ఆలయంలో ప్రత్యేక పూజలు. సామన్పల్లిలో ఘనంగా ఉర్సు ఉత్సవాలు, అంతా బాగుండాలని ఆకాంక్షించిన నిర్వాహకులు. అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన నిర్మల్, మైమర్పింపజేసిన భక్తి గీతాలు. భాసర సరస్వతి ఆలయంలో కలకలం, ప్రధాన ద్వారం వద్ద పాములు ప్రత్యక్షం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.